అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ టికెట్ల ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. దీంతో ఓవైపు చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్లతో బిజీగా ఉంది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పైన భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్ పైన హైప్ నెలకొంది. దీంతో ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ సినిమా పైన హైప్స్ పెంచేలాగా కొత్త అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. డిసెంబర్ 4న రాత్రి 9:30 బెనిఫిట్ షోతో పాటు అర్ధరాత్రి 1 గంట షో కూడా అనుమతిచ్చింది. ఈ బెనిఫిట్ షోల టికెట్ ధర 800 ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్లు ఏదైనా సరే 800గా టికెట్ ధర నిర్ణయించారు. ఇక అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతిచ్చారు. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లో 150, మల్టీప్లెక్స్ లో 200 పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో 105, మల్టీప్లెక్స్ లో 150 పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. అలాగే డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్ లో 20, మల్టీప్లెక్స్ లో 50 పెంపునకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పుష్ప 2 సినిమా మొత్తం 6 భాషల్లో 12,000కు పైగా థియేటర్లలో విడుదల కానుంది. అత్యధిక థియేటర్లలో ఐమాక్స్ ఫార్మాట్ లో విడుదల కానున్న భారతీయ సినిమా ఇది. సినీ డబ్స్ యాప్ సహాయంతో ఏ భాషలోనైనా ఈ సినిమాను ఆస్వాదించే ఛాన్స్ కూడా ఉందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా రన్ టైం విషయానికి వస్తే 3 గంటల 20 నిమిషాల 38 సెకండ్లు ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే మరోవైపు ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా 2024లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ 10 మంది నటుల జాబితాలో అల్లు అర్జున్ 300 కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు. పుష్ప 2 కోసం ఆయన ఈ స్థాయిలో పారితోషికం అందుకున్నట్టు తన కథనంలో పేర్కొంది.